హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కేక్ ఎలా చేయాలో చెప్తున్నాను. నేను ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. స్పూన్తో కానీ లేదంటే గ్రైండర్తో కానీ ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అంటే ఎల్లో కనపడకుండా ఇలా ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. అలానే షుగర్ 1 కప్ అండి. షుగర్ లేకపోయినా కూడా మీరు షుగర్ పౌడర్ కూడా వేసుకొని ఇలా తగినంత వేసుకుంటూ కలుపుతూ రావాలండి. ఉంట కట్టకుండా మొత్తం వేసేయాలండి. 1 కప్ అంతా షుగర్ వేసుకోవాలి. ఇలా ఉంటలు కట్టకుండా బాగా చేసుకున్నారంటే మీకు కేక్ అనేది స్పాంజీగా మెత్తగా వస్తుందండి. నేను చెప్పినట్టుగా చేయండి. కేక్ మటుకు సూపర్గా ఉంటుంది. చూడండి, గ్రైండర్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో మజ్జిగ చేసేదాంతో కూడా చేసుకోవచ్చు. బాగా జున్నులాగా రావాలండి. నేను 2 విధాలుగా మీకు చెప్తున్నాను. మీకు ఎలా అయితే అలా వీలు చేసుకోవచ్చు. ఇంకా అలానే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. చూడండి, 1 కప్పు మైదా పిండి తీసుకొని ఈ విధంగా గ్రైండర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ నేను 2 విధాలుగా మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను గ్రైండర్తో అయితే కొంచెం గట్టిగా తిరగడం లేదు, అందుకనేసి నేను స్పూన్తో బాగా మెత్తగా ఈ విధంగా చూడండి, చిక్కగా లేకుండా అంత పలుసగా లేకుండా ఈ క్వాంటిటీతో మీరు చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది 1 క్యారెట్ ముద్ద అండి. నేను బాగా తురుముకొని వేసుకున్నాను. మీకు క్యారెట్ లేకపోయినా కూడా డ్రై ఫ్రూట్స్ కానీ అలా కూడా వేసుకోవచ్చు. యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా చేస్తే. ఇంకా అలానే 1 గ్లాస్ పాలండి. కాగబెట్టి చల్లార్చినాక వేయాలి. పచ్చి పాలు వేయకూడదు. అంటే నేను ఈ పాలు ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తున్నాను కదా, కేక్ మటుకు బాగా టేస్టీగా ఉంటుందండి. స్పాంజీగా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకొని బాగా కలపండి. దాని తర్వాత నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. మళ్ళీ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, బేకింగ్ సోడా. ఇవన్నీ బాగా వేసాక ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలపండి, ఉంటలు లేకుండా మనం ఏవైతే వేసామో. అలానే ఇప్పుడు వెన్నెల ఎసెన్షియల్ వేస్తున్నానండి నేను. ఇది ఎందుకు వేస్తున్నానంటే టేస్ట్ కోసం. ఎగ్ వేస్తాం కాబట్టి స్మెల్ రాకుండా ఈ ఫ్లేవర్ వేస్తామండి. ఇప్పుడు చూడండి, 1 టేబుల్ స్పూన్ కాకపోయినా కూడా 1.5 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. టేస్ట్ మటుకు బాగుంటుందండి. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. వెన్నెల అని ఏం లేదు, పైనాపిల్ కానీ యాపిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా బ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ బ్రైండర్ అనేది ఉంటే మటుకు కేక్ మటుకు బాగా స్పాంజీగా వస్తుంది. స్మూత్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఇంక ఇప్పుడు బాగా మనం ఏవైతే కావాలో అవన్నీ బాగా వేసాం కదండి. ఇప్పుడు మనము తగినంత, అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేస్తే బాగా మాడకుండా బాగా స్పాంజీగా వస్తుంది అనేసి వేస్తామండి. బ్రైన్ చేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇవన్నీ బాగా వేసాక మీకు మైక్రో ఓవెన్ ఉంటే 35 to 45 మినిట్స్ మైక్రో ఓవెన్లో పెట్టుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. మైక్రో ఓవెన్ లేకపోతే నేను గిన్నె, చూడండి, అల్యూమినియం గిన్నె తీసుకొని ఇలా బాగా మందం ఉన్న గిన్నె తీసుకున్నారంటే కేక్ అనేది మాడకుండా బాగా వస్తుంది. ఇప్పుడు తగినంత నూనె వేసుకొని నూనె మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇంకా నూనె స్ప్రెడ్ చేసినాక మైదాపిండి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేను మైదాపిండి వేయకుండా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే కేక్ రెడీ చేసామో అది మనం నిదానంగా వేసుకొని ఇంకా మనము స్ప్రెడ్ చేయాలి. అంటే లోపల ఉంటలపాడు కట్టకుండా గాలిపాడు ఏదైనా ఉన్న చిన్న చిన్న బెలూన్స్ అనేది పోతాయండి. ఈ విధంగా అంటే బుడ్డలు అనేది పోతాయి. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఎండుద్రాక్ష వేస్తున్నాను. బాదం కూడా వేసుకోవచ్చు, పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇంకా మనము ఇది ప్యాన్ తీసుకొని, కొంచెం మందమున్న ప్యాన్ తీసుకొని మన కేక్ అయితే దాంట్లో పెట్టేసాము. మళ్ళీ మూత మూసేసి మనం గాలి పోకుండా గోధుమ పిండి కానీ ఇలా స్టిక్స్ కానీ పెట్టుకొని ఒక 30 నుంచి 35 మినిట్స్ తర్వాత చూడండి, నైఫ్ కానీ లేదంటే స్టిక్ కానీ ఇలా పెట్టి చూసారంటే దానికి ఏమీ అంటుకోకుండా ఉంటుందండి. ఒక 10-15 నిమిషాల తర్వాత చల్లన్న తర్వాత ఈ విధంగా నైఫ్తో సైడ్స్కి ఇలా తీయండి. ఇంకా మనం ప్లేట్ పెట్టేసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా చేసుకున్నారంటే కొంచెం ఇలా తట్టండి, దాంట్లో ఉన్న గాలంతా పోయేసి. చూడండి, కేక్ మటుకు ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా బర్త్డేస్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి, స్పాంజీగా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.
మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిన్న పార్టీస్ మటుకు ఈ కేక్ మటుకు చాలా బాగుంటుంది. మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూడండి, నేను హాఫ్ పీస్ కట్ చేస్తున్నాను. ఎంత ఈజీగా స్మూత్గా వస్తుందో. కేక్ మటుకు చాలా బాగుంటుందండి, స్పాంజీగా. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయండి, కేక్ మటుకు సూపర్గా ఉంటుంది.